ఈ ఉమెన్ ఇన్ బ్లూ విజయం వెనుక ఒక చెక్ దే ఇండియా లాంటి ఇంట్రెస్టింగ్ కోచ్ కథ ఉంది. ఆయన పేరు అమోల్ మజుందార్. ఆయన వన్ ఆఫ్ ద బెస్ట్ క్రికెటర్స్ ఇన్ ఇండియా. నెక్స్ట్ టెండూల్కర్ అని చెప్పి ఆయన్ని పిలిచేవాళ్ళు. కానీ మోస్ట్ అన్లక్కీ క్రికెటర్గా ఆయన కెరియర్ ఉంది. శారదాశ్రమ్ విద్యామందిర్ ఈ స్కూల్ తరఫునే సచిన్, వినోద్ కాంబ్లీ కలిసి ఏకంగా 664 పరుగులు చేసి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు. వాళ్ళిద్దరిలో ఎవరైనా అవుట్ అయితే వచ్చి ఆడడానికి తన కాళ్లకు ప్యాడ్లు కట్టుకుని 2 రోజుల పాటు ఎదురు చూసిన బ్యాటరు ఈ అమోల్. 20 ఏళ్లకు పైగా రంజీలాడుతూ ఒక్క ఛాన్స్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఆయన ఎదురు చూశారు. అమోల్ 260 ఇన్నింగ్స్ ఆడి 12,000 పరుగులు కొట్టినా కూడా ఎప్పుడూ నేషనల్ టీంలో ఆయన ఆడలేకపోయారు. ఆయన కాంటెంపరీస్ అయిన సచిన్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీలకు మాత్రము ఓడిఐల్లో టెస్ట్ మ్యాచ్ల్లో అవకాశాలు వచ్చాయి. కానీ అమోల్ ఆ ఒక్క అవకాశాన్ని అందుకోకుండానే రిటైర్ అయిపోయారు. ఆయనకు ఉమెన్ ఇన్ బ్లూ రూపంలో కోచ్గా కొత్త అవకాశం వచ్చింది. ఒక్క ఓడిఐ మ్యాచ్ అయినా ఆడాలి అని తప్పించిన వ్యక్తి సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి 2023 నుంచి ఉమెన్ టీం హెడ్ కోచ్గా వరల్డ్ కప్ మీద ఫోకస్ పెట్టి వాళ్ళని ట్రైన్ చేశారు. అమోల్ ఇచ్చిన ఫీడ్బ్యాక్తోనే తర్వాత మ్యాచ్లలో ప్లేయర్లు తామేంటో నిరూపించుకుని ప్రపంచాన్నే జయించగలిగారు. ఇదే విషయాన్ని వాళ్ళు చాలా చోట్ల చెప్పారు. ఎస్, ఆయన మరో కబీర్ ఖాన్. అందుకే కప్పు గెలిచిన వెంటనే కెప్టెన్ హర్మన్ ప్రీత్ పరిగెట్టుకుంటూ వెళ్ళి కన్నీళ్లతో ఆయన కాళ్ళకు నమస్కరించింది. ఇది ఫోటో ఆఫ్ ద వరల్డ్ కప్. త్వరలోనే ఈ కోచ్ కథ మరో చెక్ దే ఇండియా మూవీగా రావచ్చు. సో బీ రెడీ టు వాచ్ ఇట్ అండ్ సెలబ్రేట్ ద విక్టరీ వన్స్ అగైన్.